సో అందరు ప్రొడ్యూసర్లకు చెప్పడం జరిగింది. దాంట్లో నుంచి రేపు ఎల్లుండి లోపల ఏదన్నా అవకాశం ఉంటే ఎవరన్నా ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి ఒకవేళ షిఫ్ట్ అవుతాం అనుకుంటే వాళ్ళకి సోలో డేటు ఇప్పియాలని మేమందరం అనుకున్నది. సో ఆ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి రేపు కానీ ఎల్లుండి కానీ ఏదన్నా వాళ్ళు పాజిటివ్గా వస్తే ఛాంబర్ ద్వారా వాళ్ళకి సోలో డేట్ ఇప్పిస్తాం. అదే రేపు ఎల్లుండి వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. పోతే అందరు ప్రొడ్యూసర్లకు మాకు ఎలా ఉంటుందంటే ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి మా సినిమా కానీ ఆశలో బతుకుతాం మేము. సో కాబట్టి అందరికీ సంక్రాంతి డేటే కావాలనుకుంటాం. సో నాకున్న ఎక్స్పీరియన్స్తో నా సినిమా వర్క్ అవ్వట్లేదని నేను చాలా ముందు జాగ్రత్తగా నా సినిమాని సమ్మర్కి షిఫ్ట్ చేసుకున్నాను. సో అలాగే ఎవరైనా ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తే అది జరుగుతుంది. అది రేపు ఎల్లుండి అలాంటిది ఏదైనా జరిగితే మళ్ళీ అఫీషియల్గా మీకు ఏదో ద్వారంగా న్యూస్ ఇస్తాం. దయచేసి సోషల్ మీడియాలో కానీ అక్కడ తెలియని న్యూస్లు రాసేసి అనవసరంగా రాద్ధాంతం చేయకూడదు. సో ఇక్కడ ఈసారి దిల్ రాజు మీకు దొరకలేదు కాబట్టి రాద్ధాంతం కూడా చేయలేరు అనుకుంటున్నాను. నేను అక్కడ గ్రౌండ్లో ఉన్నాను అనుకోని ఆడుకుంటారు. సో 5 ప్రొడ్యూసర్లకు న్యాయంగా పెద్ద సినిమా అయితే గుంటూరు కారం ఎప్పుడు అనౌన్స్ చేశారు కాబట్టి వాళ్ళు వచ్చేస్తారు. అలాగే అదర్ 4 ప్రొడ్యూసర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరన్నా ఒకరిద్దరు వెళ్తే బాగుంటుంది అని. సో రిజల్ట్ చూద్దాం రేపు ఎల్లుండి వచ్చేదాన్ని బట్టి దాని మీద వాళ్ళకి సోలో డేట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. సరే.